వెల్కమ్ టు వైజెట్ క్యాబ్ అండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి అమెజాన్లో ఐటీఐ కాంపిటీషన్కి సంబంధించిన ఎగ్జామ్స్కి ఉపయోగపడే బుక్ ఒకటి ఎక్స్క్లూజివ్గా ఉందండి. జేఎల్ఎం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అది ఆంధ్ర జేఎల్ఎం, తెలంగాణ జేఎల్ఎం కూడా మీరు కావాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మన వీడియోలన్నీ కూడా మ్యాక్సిమం వైజాగ్ టెక్ హబ్ యాప్ ఉందండి. మీరు ప్లేస్టోర్కి వెళ్తే లింక్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్లేస్టోర్లో మీకు యాప్ అవైలబుల్ ఉంది. వైజాగ్ టెక్ హబ్ మన ఛానల్ పేరు మీద ఉంటుందండి. ప్లేస్టోర్లోనే ఉంది, అలాగే ఐఓఎస్లో కూడా ఉందండి. సో ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో ప్రజెంట్ మన కంటెంట్ మొత్తం కూడా అందులో పెడుతున్నామండి. మీకు డిప్లొమా, ఐటీఐ లెవెల్కి ఉపయోగపడే కాంపిటీషన్ సంబంధించిన ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ మొత్తం అందులో ఉంటుంది. మీరు అందులో ఇండివిజువల్ సబ్జెక్ట్ కొనుక్కోవచ్చు, లేదా కంబైన్డ్ ప్యాకేజ్ కూడా కొనుక్కోవచ్చు అండి మీకు నచ్చినట్టు. సో మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే యాప్లో మనం ఎవ్రీ సాటర్డే ఎగ్జామ్ పెడుతున్నాం కదండి, అది ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ సంబంధించిన ఇది ఒక క్వశ్చన్ అండి. పేపర్ తయారు చేసినప్పుడు ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ క్వశ్చన్ కూడా పేపర్లో ఇచ్చాము, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా మనకి చేస్తారు. అయితే పేపర్లోనే మనం కీ కూడా పెడుతున్నాం కదండి. మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు కీ కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. సో కీ ఇచ్చాను కానీ మీకు కొంతమందికి అర్థమై ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్రాబ్లమ్ని కీలో ఇవ్వడం అంటే కొద్ది కష్టం అండి. సో అందు గురించి ఈ వీడియో మొత్తం ఇంకా యూట్యూబ్ ఛానల్లోనే పెట్టేద్దామని మీకు ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం చాలా బాగుందని చూడండి. క్వశ్చన్లో ఏమడిగారంటే క్వశ్చన్లో మనకు అడిగిన క్వశ్చన్ I4 = ఎంత, I4 వాల్యూ ఎంత అని అడిగారండి. ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఈ సర్క్యూట్ ఒకటి, జస్ట్ దీని కాంబినేషను, ఈ రెండు మీకు చూస్తే అంతా చాలా కన్ఫ్యూజింగ్ ఇచ్చారు. మనకి I4 యాక్చువల్లీ ఇక్కడ డైరెక్షన్ కూడా ఇచ్చారు చూసారా. సో ఈ డైరెక్షన్లో మనం కరెంటే కనుక్కోవాలన్నమాట. సో మీరు అనుకోవచ్చు, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర ఇదొక ఇన్కమింగ్ కరెంటు, ఇదొక ఇన్కమింగ్ కరెంటు, ఇదొక ఇన్కమింగ్ కరెంటు. సో ఇన్కమింగ్ కరెంట్ = అవుట్ గోయింగ్ కరెంట్ అని చెప్పి మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ రాంగ్ అండి, ఎందుకంటే చూడండి ఇదొక బ్రాంచ్ ఉంది, మళ్ళీ ఇదొక బ్రాంచ్ ఉంది. అంటే ఇక్కడ కరెంట్ కూడా మనం తీసుకోవాలి, ఇక్కడ కరెంట్ కూడా తీసుకుంటేనే మనకు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి 3 amps కరెంట్ వస్తుంది, ఇటు నుంచి కరెంట్ వస్తుంది, ఇటు నుంచి కరెంట్ వస్తుంది, ఇటు నుంచి కరెంట్ వస్తుంది. సో ఈ కరెంట్ కూడా తీసుకుంటేనే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుందండి. సో ఈ కరెంట్ తీసుకోవాలంటే మనకి ఇక్కడ కరెంట్ తెలియాలంటే ఈ కరెంట్ తెలుసు, ఈ కరెంట్ తెలీదు, ఈ కరెంట్ తెలుసు. మళ్ళీ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 5 amps ఉందంటే ఇక్కడ కూడా 5 amps వస్తుంది అన్నట్టు. ఇక్కడ 7 amps ఉందంటే ఇక్కడికి వచ్చి కరెంటు 7 amps, ఇక్కడికి వచ్చి కరెంటు 4 amps. మనకి I4 కావాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోడ్ A అనుకుందాం, ఇది B అనుకుందాం, ఇది C అనుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఎట్ నోడ్ C దగ్గర చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కరెంటు 3 amps వెళ్తుందంటే ఇక్కడ ఎంత ఉంటుందండి కరెంటు, ఇక్కడ కూడా 3 amps ఉంటుంది. ఈ 3 amps ఇలాగ ట్రావెల్ అవుతుంది. ఇది 4 amps. సో ఇప్పుడు ఇటు వెళ్ళే కరెంటు ఈ డైరెక్షన్లో తీసుకుందాం, చూడండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇన్కమింగ్ కరెంట్ = అవుట్ గోయింగ్ కరెంటు. చూడండి ఇన్కమింగ్ కరెంట్ ఎంత ఉంది మనకి, ఏమీ లేదు, అంతా ఇది అవుట్ గోయింగే, ఇది అవుట్ గోయింగే. సో అన్నీ అవుట్ గోయింగ్ కరెంట్లు కాబట్టి సో అప్పుడు ఏమైపోతుంది, ఈ కరెంట్ని మనం I3, I4, I5 అనుకుందాం. ఓకే, I5. సో అవుట్ గోయింగ్ కరెంట్లు అన్నీ అవుట్ గోయింగ్ కాబట్టి సో I5 ప్లస్ 3 amps ప్లస్ 4 = 0. అప్పుడు I5 = ఎంత అండి, 7 amps, -7 amps వచ్చింది. అంటే డైరెక్షన్ ఇటు లేదనమాట. మైనస్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే డైరెక్షన్ ఇటు ఉంది అనమాట. అంటే +7. ఈ 7 amps ఇక్కడ వరకు వచ్చాక 3 amps ఇటు వెళ్ళిపోతుంది, 4 amps ఇటు వెళ్ళిపోతుంది, సరిపోయింది. సో ఇక్కడ 7 amps ఉందంటే ఇక్కడ కూడా 7 amps. అప్పుడు మనకి ఈ కరెంట్ కావాలి కదా, ఈ కరెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్. సో ఈ ఏ నోడ్ దగ్గర ఇంకా మనకి B దగ్గర కావాలి. B దగ్గర ఇది 4 amps తెలుసు, 7 amps తెలుసు, ఇది మనకి I4 కావాలి, ఈ కరెంట్ కూడా తెలియాలి కాబట్టి. సో చూడండి, ఇటు 3 amps వస్తుంది, ఇటు 5 amps వస్తుంది, ఇటు 7 amps వెళ్ళిపోతుంది. అప్పుడు ఇటు ఎంత ఉంటుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది
ఇది I5 అనుకున్నాం కదా, ఇది I5 కదా, ఇది I6 అనుకున్నాం, I6 అనుకున్నాం. ఇక్కడ నోడ్ ఏ దగ్గర ఎట్ అంతా KCL అండి. ఎట్ నోడ్ ఏ దగ్గర ఇన్కమింగ్ కరెంట్ ఏముందండి 3 amps ప్లస్ 5 amps. అంటే ఇన్కమింగ్ కరెంట్ ఎంత 5 + 3 8 = అవుట్ గోయింగ్ ఎంత I6 ప్లస్ రెండో కరెంట్ ఎంత అండి 7 amps. ఇప్పుడు I6 ఎంత అండి 8 - 7 అంటే 1 amp. అంటే మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్టే. సో ఇది 1 amp. సో ఇప్పుడు ఎట్ నోడ్ బి తీసుకోండి. మీరు ఎక్కడైనా ఒక స్టెప్ మిస్టేక్ వేసారా ఆన్సర్ మొత్తం తప్పైపోతుందండి. సో ఎట్ నోడ్ బి తీసుకుంటే ఇన్కమింగ్ కరెంట్లు ఏమున్నాయండి 7 amp ఉంది, 1 amp ఉంది, 4 amp ఉంది, I4 కూడా ఇన్కమింగ్. చూడండి అన్ని ఇన్కమింగ్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్కమింగ్ కరెంట్ I4 ప్లస్ 4 amps, ఇది 4 amps ప్లస్ 7 amp ప్లస్ 1 amp, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే I4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి -12 amp. అయితే యాక్చువల్గా డైరెక్షన్లోకి ఇచ్చారు, కానీ యాక్చువల్గా మనకి ఫ్లో కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది అని అర్థం 12 amps. కానీ ఎగ్జామ్లో పర్టికులర్గా డైరెక్షన్ చూపించారు కాబట్టి మీకు ఆన్సర్లో +12 ఉంటుంది, -12 ఉంటుంది. సో మనం -12 తీసుకోవాలి, ఎందుకంటే డైరెక్షన్ ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఈ డైరెక్షన్లో ఫ్లో అయ్యే కరెంట్ యాక్చువల్గా ఈ కరెంటే కదండి, ఈ కరెంట్ మెయిన్ కరెంట్. అయితే ఇది 12 amps ఫ్లో అవుతున్నట్టు లెక్క. ఇటు 12 వెళ్తుందంటే ఆపోజిట్లో -12. మనకి ఏ డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్ బేస్ చేసుకునే మనం అక్కడ ఆన్సర్ అనేది టిక్ పెట్టాలి. ఓకేనండి. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ మనం లాస్ట్ సాటర్డేలో చెప్పిన ప్రాబ్లం మీద ఉందండి. అది కూడా మీకు దీని కంటిన్యూషన్ ఇంకో ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది బేస్డ్ ఆన్ నోడల్ అనాలిసిస్. దీని గురించి కూడా మన ఛానల్ వీడియోలో ఉందండి, అదే మన యాప్లో కూడా పెట్టడం జరిగింది, చూడండి. ద క్వశ్చన్ వోల్టేజ్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏకి బికి మధ్య వోల్టేజ్ ఎంత అని అడిగారు. చూడండి ఇక్కడ VA కనుక్కుంటే సరిపోద్దండి, ఎందుకంటే ఇది 0 పొటెన్షియల్ కాబట్టి మనం ఇక్కడ VA కనుక్కుంటే సరిపోద్ది అనమాట. A - B వోల్టేజ్ అంటే VA - VB అనేది ఇక్కడ ఇది గ్రౌండ్ తీసుకుంటాం కాబట్టి. సో వోల్టేజ్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే జస్ట్ ఈ వోల్టేజ్ మనం కనుక్కుంటే VA కనుక్కుంటే మనకి సరిపోద్దండి. సో ఇది కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇది కనుక్కోవాలంటే మీరు KCL అప్లై చేసుకుని అదే లూప్ అనాలిసిస్ చేయొచ్చు. KCL పెట్టుకొని లూప్ వేసుకుని చేసుకోవచ్చు. లూప్ వేస్తే KVL తీసుకుంటాం. నేను ఇక్కడ ఏం చేస్తానంటే చాలా సింపుల్, అంటే నోడల్ అనాలిసిస్ తీసుకుంటాను. నోడ్ అంటే ఒక నోడ్ తీసుకుంటాను, ఈ నోడ్ తీసుకుంటాను. సో నోడ్ అనాలిసిస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ నోడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ వోల్టేజే ఎక్కువ ఉంది అనుకుంటాం, ఈ వోల్టేజ్ని VA అనుకుందామండి. సో ఈ వోల్టేజ్ ఎక్కువ ఉంది, సో ఇటు ఫ్లో అయ్యే కరెంట్ ఏమైపోద్ది అప్పుడు VA/2 amps అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇన్కమింగ్ కరెంట్ 3 amps ఇచ్చారు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సో ఇక్కడ వోల్టేజ్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచే కరెంట్ ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. ఎప్పుడైతే నేను హైయెస్ట్ పొటెన్షియల్ తీసుకుంటానో సో ఈ పొటెన్షియల్ నుంచి కరెంట్ ఒకటి ఇటు వెళ్ళాలి, ఒకటి ఇటు రావాలి, ఇంకోటి ఇటు వెళ్ళాలి. కానీ ఆల్రెడీ ఇటు కరెంట్ 3 amps వస్తుందని ఇచ్చారు కాబట్టి మనం దీంతో పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు, డైరెక్ట్గా 3 amps తీసేసుకుంటాం. సో నోడల్ అనాలిసిస్ అంటే KCL చేస్తాం. అంటే ఒక నోడ్ దగ్గర ఇన్కమింగ్ కరెంట్స్ = అవుట్ గోయింగ్ అని పెడతాం. అలాగే KVL తీసుకున్నప్పుడు మనకు లూప్ అనాలిసిస్లో మనం ఏంటంటే డ్రాప్స్ అన్ని యాడ్ చేస్తాం, డ్రాప్స్ అన్ని కలుపుతాం అనమాట. ఇక్కడ చూడండి ఈ నోడ్ దగ్గర ఈ VA అనే వోల్టేజ్ వల్ల కరెంటు ఇటు వెళ్తుంది, ఇటు వచ్చే కరెంట్ 3 ఇచ్చారు కాబట్టి వదిలేయండి. ఇటు వెళ్ళి కరెంటు ఇక్కడ VA వోల్టేజ్ అయితే ఇక్కడ VA/2 కరెంట్ వెళ్తుంది. సో ఈ కరెంట్ ఎంత ఉంటుందండి? ఇది VA, ఇది V1. చూడండి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏమైపోతుంది, ఇది VA - V1, VA - 1 volt. ఆల్రెడీ 1 volt ఇచ్చారు కాబట్టి VA - 1 / 2 ఒక కరెంటు ప్లస్. సో అన్ని అవుట్ గోయింగ్ కరెంట్సే కదా, ఇది ఒకటి ఇన్కమింగ్ కరెంట్. సో ఇన్కమింగ్ కరెంట్ = అవుట్ గోయింగ్ కరెంట్ వేస్తున్నాను. సో ఇది ఒక అవుట్ గోయింగ్ కరెంట్ VA - 1/2, ఇంకో అవుట్ గోయింగ్ కరెంటు VA/2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 3 amps. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి సింపుల్గా మీకు చెప్పాలంటే ఇది 1 volt, ఇది 2 ohm. నేను దీన్ని ఇక్కడ హైయెస్ట్ పొటెన్షియల్ తీసుకుంటాను కాబట్టి ఇలా తీసుకుంటున్నాను. ఇది VA అనుకుందాం.
సో ఇప్పుడు దీన్ని మనం లూప్ వేసామనుకోండి, ఈ డైరెక్షన్లో లూప్ వేస్తే మన కరెంట్ డైరెక్షన్ విఏ నుంచి వస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్ తీసుకుందాం. ఈ డైరెక్షన్లో లూప్ వేస్తే చూడండి, మైనస్ విఏ మైనస్, చూడండి కరెంట్ ఐ అనుకుంటే మైనస్ 2 ఇంటూ ఐ, సారీ ఇది ప్లస్ ఇది మైనస్. సో అంటే ప్లస్ 2 ఇంటూ ఏంటి, కరెంట్ ఈ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి ప్లస్ తీసుకున్నాను. అలాగే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇటు వెళ్తే 2i ఈజ్ ఈక్వల్ టు విఏ మైనస్ 1 కదా. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, విఏ మైనస్ 1/2. అదే వేసాను ఇక్కడ. విఏ మైనస్ 1/2 ఎలాగ వచ్చిందంటే ఇలాగ వచ్చింది. ఇన్ కేసు ఇది మైనస్ ప్లస్ అయింది అనుకోండి, ఒకవేళ మనకి ఇక్కడ ఇది వోల్టేజ్ ఇచ్చారు కదా, ఇది మైనస్ ఇది ప్లస్ ఇచ్చారు అనుకోండి, అప్పుడేమవుతుంది, మైనస్ ప్లస్ ఇచ్చారు. కానీ విఏ హైయెస్ట్ పొటెన్షియల్ కాబట్టి కరెంట్ డైరెక్షన్ ఇటు నుంచి తీసుకుందాం. సో కరెంట్ ఎప్పుడు కూడా రెసిస్టర్కి ప్లస్ దగ్గర ఇన్ అవుతుంది కాబట్టి సేమ్. సో ఇప్పుడు ఏమైంది, మైనస్ విఏ ప్లస్ 2i, ఇదేమైంది మైనస్ 1. ఎందుకంటే మైనస్ ఫస్ట్ వచ్చేది కాబట్టి ట్రావెల్ చేస్తున్నప్పుడు మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2i ఈజ్ ఈక్వల్ టు విఏ ప్లస్ 1, ఐ ఈజ్ ఈక్వల్ టు విఏ ప్లస్ 1/2. ఇన్ కేసు ఇక్కడ పొటెన్షియల్ మారితే విఏ ప్లస్ 1/2 అవుతుంది అనమాట. సో ఇలాగే ఈ విధంగా మనం నోడల్ అనాలిసిస్ అనేది చేస్తామండి. ఇప్పుడు మీరు చూస్తే చూడండి, ఇక్కడ 2 కామను పైకి ఇటు పంపించేస్తే చూడండి, విఏ మైనస్ 1 ప్లస్ VA/2 ఈజ్ ఈక్వల్ టు 3. సో దీని నుంచి విఏ ప్లస్ విఏ అంటే 2VA. 2VA మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6. 2VA ఈజ్ ఈక్వల్ టు 7. దట్ ఎంప్లాయిస్ VA ఈజ్ ఈక్వల్ టు 3.5 వోల్ట్. అంటే వోల్టేజ్ అక్రాస్ ఏ అండ్ బి ఎంత వచ్చిందని మనకి, VA మైనస్ VB కదా, VAB అంటే VB అంటే ఆల్రెడీ 0, ఎందుకంటే ఇది మనం ఎర్త్ పాయింట్ తీసుకుంటాం. సో అప్పుడు మనకి VA ఈజ్ ఈక్వల్ టు 3.5 వోల్ట్ వచ్చింది. ఇది ఆన్సర్ అండి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ ఏ కాంపిటేటివ్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నారండి. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ నుంచి అమెజాన్లో బుక్ కోడ్ దొరుకుతుంది, మీరు ఆబ్జెక్టివ్ బుక్ అందులో తిరిగి కొని ఉంటుందండి, పాయింట్స్ రూపంలో మీరు కొనుక్కోవచ్చు. అలాగే మన ఛానల్ నుంచి యాప్లో కూడా కోర్సు రూపంలో పెట్టడం జరుగుతుందండి. ఇండివిజువల్ సబ్జెక్ట్ కోర్సులు ఉన్నాయి, ఫుల్ కోర్సులు కూడా ఉన్నాయి. ఫుల్గా అంతా కలిపి కూడా కోర్సు ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు బుక్ అన్నది PDF రూపంలో కావాలి అనుకుంటే ఓన్లీ పీడిఎఫ్ కూడా పెట్టడం జరిగిందండి. కాకపోతే అది ఓన్లీ రీడింగ్ పర్పస్కే, ఓన్లీ రీడింగే, మీరు దాన్ని డౌన్లోడ్ చేయడం కావద్దు, ప్రింట్ తీసుకోవడం కావద్దు. తక్కువ రేటు పడుతుంది, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మీరు కావాలంటే అక్కడి నుంచి కొనుక్కోండి ఫ్రెండ్స్. యాప్లో మీరు కొనుక్కున్న బుక్ ఏంటంటే ట్రాన్స్లేషన్ చేసి తెలుగులో కూడా ఉందండి. కాకపోతే తెలుగు ట్రాన్స్లేషన్ అంత పక్కా ఉండదు, మీరు ఇంగ్లీష్నే ఫాలో అవ్వాలి. మీకు జస్ట్ రిఫరెన్స్ కోసం ఏమన్నా అవకాశం ఉంటే తెలుగు చూడండి. ఏమైనా మిస్టేక్ ఉంటే మాకు అక్కడ పిన్ చేస్తే మేము కరెక్షన్ చేస్తున్నాం తెలుగులోని. మీరు బుక్ తీసుకున్న తర్వాత యాప్లో ఫిజికల్ బుక్ వస్తుంది అనుకోవద్దు, ఓన్లీ అది డిజిటల్ బుక్కే, మీరు చదువుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.